బ్రిటన్లో ఏకంగా 7 ప్రధానమంత్రులు మారారు. కానీ రష్యాలో మాత్రం గత 25 ఏళ్లుగా ఒకే ఒక్క ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయనే వ్లాదిమిర్ పుతిన్. అంటే ఈ రోజు రష్యాలో 25 ఏళ్ల వయసున్న యువకుడు తన జీవితంలో పుతిన్ పాలన తప్ప మరెవ్వరిని చూడలేదు. అంతేకాదు, రాబోయే 10 సంవత్సరాలు అంటే 2036 వరకు కూడా పుతినే రష్యాకు అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. కానీ వీటన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? పుతిన్ ఎన్నికలను తారుమారు చేశారని, ప్రతిపక్షాలను దాదాపు నిషేధించారని, మీడియా మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకున్నారని ఆరోపణలున్నాయి. చివరికి రాజ్యాంగాన్ని సవరించి 2036 వరకు తానే అధికారంలో ఉండేలా తన పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. ఇన్ని చేసినప్పటికీ ఒక నిరంకుశవాదిగా లేదా ఒక రకమైన నియంతగా పిలువబడే పుతిన్కు తన దేశ ప్రజల నుంచి విపరీతమైన మద్దతుంది. సుమారుగా 84% మంది రష్యన్ యువత అంటే 18 నుంచి 24 సంవత్సరాల వయసున్న వాళ్ళు పుతిన్ను సానుకూలంగా చూస్తున్నారు. అంతేకాక 68% మంది ప్రజలు పుతిన్ నాయకత్వంలో రష్యా సరైన మార్గంలో పయనిస్తోందని నమ్ముతున్నారు. అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పుతిన్ తన ప్రజలను ఎలా మాయ చేశారు? పుతిన్ తప్ప మరెవరిని తమ నాయకుడిగా ఊహించుకోలేని స్థితికి వాళ్ళు ఎలా వచ్చారు? పాశ్చాత్య దేశాలను సైతం మోకాళ్లపై కూర్చోబెట్టిన ఆ మ్యాజికల్ స్ట్రాటజీలు ఏంటి? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పుతిన్ రష్యా అధ్యక్షుడవ్వడానికి ముందు ఎప్పుడూ రాజకీయాల్లో చురుగ్గా లేరు. ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో కూడా పుట్టలేదు. అయినప్పటికీ పుతిన్ రష్యాకు అధ్యక్షుడు ఎలా అయ్యారు? గత 25 ఏళ్లుగా ఒంటి చేత్తో రష్యాను ఎలా పాలిస్తున్నారు? ఈ విషయాలన్నీ ఈ ఎక్స్క్లూజివ్ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. 1999వ సంవత్సరంలో వ్లాదిమిర్ పుతిన్ రష్యాకు అధ్యక్షుడయ్యారు. కానీ అసలు పుతిన్నే ఎందుకు ప్రెసిడెంట్ని చేశారు? దీని వెనుక ఉన్న కారణం చాలా షాకింగ్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం 1990 నుంచి 2000 వరకు ఉన్న ఆ 10 ఏళ్ల కాలాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆ 10 ఏళ్లలో రష్యాలో ఎలాంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక తుఫాన్లు చెలరేగాయో మనం తెలుసుకోవాలి. అప్పుడే 1999లో పుతిన్ ఎలా ప్రెసిడెంట్ అయ్యారు లేదా ఎలా ప్రెసిడెంట్గా చేయబడ్డారు మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు బీహార్లో ఒక నిర్దిష్ట కాలాన్ని జంగిల్ రాజ్ అని ఎలా అనేవారు, రష్యాలో ఈ 10 ఏళ్లను కూడా అలా పిలవడం ఏమాత్రం తప్పు కాదు. 1991లో బోరిస్ ఎల్ట్సిన్ అనే వ్యక్తి రష్యాకు అధ్యక్షుడయ్యాడు. కానీ ఈ ప్రెసిడెంట్ ఎంత అవినీతిపరుడంటే అతను రష్యాను దాదాపు సర్వనాశనం చేసి పెట్టాడు. దేశ ఆర్థిక వ్యవస్థ 40% పడిపోయింది. ఎల్ట్సిన్ తన ధనవంతులైన స్నేహితులకు లాభం చేకూర్చడం కోసం వాళ్లకు అనుకూలంగా పాలసీ తయారు చేసేవాడు. అంతెందుకు, ఒక దేశ అధ్యక్షుడు అయ్యుండి పబ్లిక్ గా ఇలా డాన్సులు కూడా చేసేవాడు. కాబట్టి స్థూలంగా చెప్పాలంటే 1990 నుంచి 2000వ సంవత్సరం వరకు ఉన్న ఆ 10 ఏళ్లలో రష్యా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఇప్పుడు వారి భౌగోళిక రాజకీయ అంటే జియోపాలిటికల్ పరిస్థితి చూద్దాం. ఈ రోజు మనం చూస్తున్న రష్యా 1991లో సోవియట్ యూనియన్ పేరుతో పిలువబడేది. దాని కింద 15 దేశాలుండేవి. కానీ కొన్ని అంతర్గత విభేదాలు మరియు భౌగోళిక రాజకీయాల కారణాల వల్ల 1991లో ఆ సోవియట్ యూనియన్ కూటమి విచ్ఛిన్నమైంది.